ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నిత్యం గోవిందనామ స్మరణతో మారుమోగే తిరువీధులు నేడు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనామ జపంతో మారుమోగాయి. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద నుంచి మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉదయం వేకుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీరామ ఆలయాలకు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో కూడా బారులు తిరిగారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ నిర్వహణలో ఉన్న యొక్క కోదండరామస్వామి ఆలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ చేసింది. ఇందులో భాగంగానే ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఈరోజు ఉదయం వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించి ఆ తర్వాత స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. అంటే ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక క్యూ లైన్లు కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ యొక్క నిత్యం దర్శనానంతరం భక్తులకు కూడా ఈ యొక్క తీర్థ ప్రసాదాలను కూడా అందజేసే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు కూడా చేసింది. అలాగే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా అంటే పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తున్నారు భక్తులు. ఇప్పుడు దీనికి సంబంధించి తిరుమలలో కూడా ఒక శ్రీరామనవమి ఆస్థానాన్ని కూడా నిర్వహించాలని చెప్పి కూడా చేసింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆ తర్వాత ఒక నిత్య కైంకర్యాలు నిర్వహించిన తర్వాత ఇక ఆస్థానాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అలాగే ఈరోజు రాత్రి కూడా హనుమంత వాహనం పైన కూడా స్వామివారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. అలాగే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అంటే తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామనవమికి సంబంధించి ఇక ఆస్థానాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అలాగే సాయంత్రం 7 గంటలకు హనుమంత వాహనాన్ని కూడా యొక్క టీటీడీ కూడా నిర్వహించబోతోంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా టీటీడీ చేయడం కూడా జరిగింది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు క్యూ లైన్ వద్దే ఉన్నాం. ఇక్కడ కొంతమంది భక్తులను అడిగి తెలుసుకుందాం. టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? మీకు దర్శనం బాగా జరిగింది? బాగా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బెంగళూరు నుంచి. ఎలా ఉంది దర్శనం? బాగుంది. మీరు చెప్పండి, ఎలా ఉంది? బాగుంది సార్, బాగా జరిగింది. బాగుంది, చాలా బాగుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మంచిగానే ఏర్పాటు చేసినారు, బాగుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ టీటీడీ? చాలా చక్కగా చేశారండి, చాలా బాగుంది. అంటే డెకరేషన్ కానీ అసలు చాలా నీట్గా ఉంది. కళ్యాణం కూడా సైడ్ జనాలందరికీ పానకం కానీ లేకపోతే ఇతరత్ర సదుపాయాలు కానీ అంతా బాగుందండి. దర్శనానికి ఎంత సమయం పడుతుంది? దర్శనానికి హార్డ్లీ 15 మినిట్స్ పడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని యొక్క కోదండరామస్వామి ఆలయంలో కూడా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవపేతంగా నిర్వహించింది. ఆ తర్వాత ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను కూడా టీటీడీ నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేవలం ఒక 15 నుంచి 20 నిమిషాల్లోనే దర్శనం అయ్యే విధంగా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. భక్తులు కూడా ఒక టీటీడీ ఏర్పాట్ల పట్ల కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిత్యం వచ్చే ప్రతి ఒక్క భక్తులకు ఒక తీర్థ ప్రసాదాలు అలాగే పానకము ఇవన్నీ కూడా పెట్టడానికి కూడా ఏర్పాట్లు కూడా చేశారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.